హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో ఏంటంటే డే 3 అనమాట. సో ఈరోజు వినాయకుడిని సాయంత్రం నిమజ్జనం చేస్తారు మా ఊర్లో. మీ ఊర్లో ఎప్పుడు చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఇది పెసరపప్పు బెల్లము రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అనమాట. సో హాఫ్ తీసుకున్నాను. అది పెసరపప్పు అనేది బాగా కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి, లేదంటే 1 రఫ్ చేసుకోండి. ఎందుకంటే కొంతమందికి పలుకులు కావాలి కాబట్టి వాటర్ తగ్గించి చేసుకోండి. నేనైతే మెత్తగా చేశాను అనమాట. సో ఇది పాయసం టైప్లో ఉంటుంది అనమాట. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని అలా బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగంటితే మాత్రం టేస్ట్ అయితే మారిపోతుంది. సో నెయ్యి వేసుకుంటూ అలా బాగా కలుపుకోవాలన్నమాట. సో అలా కలుపుకుంటూ ఉంటే ఫైనల్గా అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది అనమాట. సో నెయ్యి వేసుకొని లాస్ట్లో ఇలాచీ వేసుకొని దింపేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. సో వంట రాని వాళ్ళైతే ఇంకా ఈజీ అనమాట. ఈ వీడియో చూసి నేర్చుకోండి. అలాగే దేవుడికి అయితే పెట్టేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను మరి.